Please do subscribe to Prajabheri News Channel. గారు అవునవున్నారు అడున్నారు शिवाय शिवाय ओम नमः शिवाय हर हर शंकर नमः शिवाय शंकर नमः शिवाय ओम नमः शिवाय हर हर शंकर नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर शंकर नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर शंकर नमः शिवाय शिवाय हर हर शंकर नमः शिवाय ओम नमः शिवाय काशी विश्वेश्वराय पिता वाक्य ओम नमः शिवाय అత్తుకునే విధంగా గతంలో భాగవత సప్తాహం కానీ ఇప్పుడు శివపురాణం కానీ నెక్స్ట్ దేవి భాగవతం కానీ ఆ తర్వాత శ్రీమద్ రామాయణ మహాప్రవచనం కానీ ఆయన చేస్తున్నాడు. ఈ అశేష జనాన్ని ఇక్కడ కూర్చుండబెట్టేటువంటి ఇప్పుడున్న ఏ కెమికల్ కంపెనీ ఆయన ప్రవచనాలకు కన్నా మించింది లేదు లేదు లేదు.
ఎందుకంటే హృదయాలకు హత్తుకునే విధంగా, హృదయాలకు హత్తుకోకుంటే మీరు ఇంతసేపు కూర్చున్నారు. 7 రోజులు ఇలా రాదు. మరి దీనికి అంతటికీ ఆయన ఇక్కడ దేవి భాగవత పురాణం చెప్పేటప్పుడు శివపురాణానికి అడ్వాన్స్ అయింది. ఇప్పుడు శివపురాణం చెప్పేటప్పుడు దేవి భాగవతానికి అడ్వాన్స్ అయింది. దేవి భాగవతం చెప్పేటప్పుడు సంవత్సరానికి ఒకసారన్నా మా హిందూరు పట్టణంలో మీ ప్రవచనాలు, మన మేఘరాజు ప్రవచనాలు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి యొక్క సహకారం, ఆయన ప్రవచనాలన్నీ కూడా విని మానవ జీవనం మోక్షైక సాధన. ఎన్ని డబ్బులు 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 వస్తే వాచ్మెన్ అవుతాం, డబ్బులు పెరిగినా కొద్దీ వాచ్మెన్ అవుతాం. ఈ ఆనందం ఉంటే కోట్ల రూపాయలున్న ఈ ఆనందం దొరకదు. కోట్ల రూపాయలున్న ఈ ఆనందం దొరకదు. మీరు 1000 రూపాయలు ఇస్తే, 1000 రూపాయలు దక్షిణ ఇస్తే అయ్యో 2000 ఎందుకు ఇవ్వకపోయి అని ఉంటుంది. 2000 ఇస్తే 10,000 ఎందుకు ఇవ్వకపోయి అని ఉంటుంది. 10,000 ఇస్తే ఇంకొక 10 సార్లు ఇట్లా లాభిశెట్టి శ్రీనివాస్ ఇంటికి పోతే 10 ఇస్తే 1,00,000 రూపాయలు అయితే బీరువాలో పెట్టచ్చు అని దాన్ని వాచ్ చేస్తూ ఉంటాం, పెంచుతూ ఉంటాం, దాన్ని పెరగడానికి ప్రయత్నం చేస్తాం. ఇదంతా వాచ్మెన్ కూడా. ఈ మహత్తరమైన సామూహికంగా కూర్చుండి మీరందరూ దేవునికి పూలమాల సమర్పించారు. నాకే వాళ్ళు పార్వతీ పరమేశ్వరులుగా కనిపించారు. వాళ్ళకే ఆ పూలంతా పార్వతీ పరమేశ్వరులకు సమర్పించిన విధంగానే మనసులో పార్వతీ పరమేశ్వరులను స్మరించుకుంటూ ఆ దంపతులకు, ఎందుకంటే చిదానంద రూపం శివోగం శివోగం, శివతత్వం అంతా కూడా శివపురాణం విన్నాను. ఇక్కడ ఒక చిన్న ప్రమాణం చేసి మీరు ఇంటికి వెళ్ళండి. ఇక్కడ ఒక పురాణం, కుక్కిడి పురాణం అంటారు. విని ఈ చెవున విని ఈ చెవున విడిచిపెట్టే పురాణం చెప్పాలి. అందుకే ఫెవికాల్ 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 అని గట్టిగా చెప్పారు. మీ జీవితాంతం అతుక్కొని ఉండాలి. ఈ మాటలు, ఈ ప్రవచనాలు గుంగుల్లో తిరగాలి. మీ జీవితంలో ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా ప్రవచన మాటలు మీరు నింపుకుంటేనే మీరు సంస్కారవంతులవుతారు. పురాణం వినగానే సంస్కారవంతులు కాదు, పురాణం విని మీ జీవితాన్ని సమన్వయం చేసుకుంటే సంస్కారవంతులవుతారు. శివపురాణం చెప్పారు. ఆ సబ్జెక్ట్లో కోణం శివతత్వం. శివతత్వం అంటే తెలుసు కదా, తెలుసా? గంగమ్మ అక్కడనే ఉంది, అగ్నిహోత్రుడు అక్కడనే ఉన్నాడు, చందమామ అక్కడనే ఉన్నాడు, కాల విశ్వసత్వం అక్కడనే ఉంది. అమృతం చంద్రుడైతే విషం వాసుకి మహాసత్వం. అక్కడనే గంగాదేవి ఉంది, 3వ కన్నులో అగ్నిహోత్రుడు, అక్కడనే సింహం ఉంది, అక్కడనే దానికి వ్యతిరేకమైన ఎత్తు ఉంది, అక్కడనే నిమలి ఉంది, అక్కడనే సర్పం ఉంది, అక్కడనే పాము ఉంది, అక్కడనే ఎలుక ఉంది. మహాగణపతి సూక్ష్మ జ్ఞాని అయితే కుమారస్వామి అఖండ చైతన్య స్వరూపం, చైతన్యం. అందుకే ప్రపంచం అంతా చుట్టి వచ్చాడు. గణపతి తల్లిదండ్రులకే ప్రదక్షిణ చేశాడు. అంటే కుమారస్వామిని సేవిస్తే అఖండ చైతన్యం కలుగుతుంది, గణపతిని సేవిస్తే సమస్త జ్ఞానం దొరుకుతుంది అని శివతత్వం ఆ చిత్రపటంలో ఉండే ఆ పార్వతీ పరమేశ్వరుడు భిన్న రూపంలో ఉండి ఏమైనారు? అర్ధనారీశ్వర తత్వం, అర్ధనారీశ్వర తత్వం ఉన్నారు. ఆ అర్ధనారీశ్వర తత్వం ఏం చెప్తుందయ్యా? నాలో ఉండగలడు శివుడు. ఈ భావనను మీరు పరిపూర్ణంగా నింపుకున్నట్లయితే మానవ జన్మ
ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా సంస్కారవంతమై మోక్ష సాధనకు మార్గం సుగమవుతుంది. ఏ గురువు అవసరం లేదు, ఏ మంత్రం అవసరం లేదు. ఏం కావాలయ్యా? దివ్యమైన మంత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈ శివనామ మంత్రం ఉంటే సమస్తం సాధించవచ్చు. ఎందుకంటే పంచభూతాత్మక భూతనాథుడు ఆయన్ని, సమస్త ప్రాణికోటికి ఆయన్నే అధిపతి. ఆయనను పట్టుకుంటే శంకరుడు, శం కరోతి శంకర, శివ అమ్మవారు, శివ అయ్యా, శివ శివ అంటే అమ్మవారితో కూడిన అయ్యా అని అర్థం. మరి ఇంత చక్కని ప్రవచనం చెప్పారు. మీ అందరికీ కూడా దండం పెట్టి చెప్తున్నా, ప్రవచనం పురాణ పుక్కిటి కావద్దు. మీ 10 మాటలు, 100 మాటలు, 1000 మాటలు మీ హృదయంలో చొచ్చుకపోయచ్చు. రేపు 1000 మాటలు వింటే రేపు 500 మాటలకి పరిధి కాకండి, ఎల్లుండి 100 మాటలకే పరిధి కాకండి, అవతల నుండి 10 మాటలకే పరిధి కాకండి. ఇవి ఏమీ మర్చిపోకుండా జీవితానికి సమన్వయం చేసే ప్రయత్నం చెయ్యండి, చెయ్యండి, చెయ్యండి. నిన్నటి రోజున చెప్పుకున్నాం, ఇక్కడ మనం ఇంత పురాణం జరుపుకుంటూ ఉంటే జరగాలన్నటువంటి మూలము సుబ్బన్ అయితే, ఈ కార్యక్రమం ఇంత జరుగుతూ ఉంటే ఎక్కడెక్కడ ఉన్నా తన మనసు మాత్రం ఇక్కడే ఉంచి అందరూ తింటున్నారో లేదో, అందరికీ అన్నీ అందుతున్నాయో లేదో అని తెర వెనుక ఉండి కూడా ఆయన ఏ కలెక్టర్ మీటింగ్ లో ఉన్నా ఇక్కడి చింతన చేస్తూ అందరి గురించి ఆలోచించే మన అందరి ప్రియతమైనటువంటి మన నిజామాబాద్ ఎమ్మెల్యే గారు, మన ధన్పాల్ సూర్యనారాయణ గుప్త గారు, నిజంగా వారు ఈ పురాణం జరగడానికి వారు కూడా ముఖ్య కారకులు. ఆనాడు భాగవతం జరిగిన, ఇవాళ శివపురాణం జరిగిన, భాగవతం జరిగినప్పుడు అప్పుడు దాదాపు అన్ని రోజులు పురాణం విన్నారు. కానీ మొన్న ఆయన గురువు గారు అసలు ఈ శివపురాణం నేను ఈ కార్యక్రమాల బిజీలో రోజు రాలేకపోతున్నాను, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మాత్రం ఆయన వచ్చేస్తున్నారు. మొన్న రాత్రి అయితే ఆయన నిలబడి అందరికీ అన్నీ అందుతున్నాయా లేదా అని వంటగదిలోపలికి వెళ్ళి కూర్చోవడానికి అందరికి, ఇప్పుడు కూడా ఇక్కడ పురాణం జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి అందరికీ అన్ని అందుతున్నాయా లేదా అని అక్కడ కనిపెట్టుకొని వచ్చి అందరికీ కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా అక్కడికి ఇంకా ఎక్స్టెన్షన్ చేసి పెద్ద టీవీని పెట్టి అవన్నీ తను దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలను చూసుకుంటున్న ఆయన కూడా ధన్యజీవి. ఆ దంపతులు నిన్నే చెప్పుకున్నాను, మా ఇంటి ఆడపడుచు అని చెప్పాం. కాబట్టి నిజంగా ఆ దంపతులు ఇద్దరు కూడా ధన్యజీవులు. వాళ్ళిద్దరూ వేదిక మీదకి ఒక్కసారి కలిసి కనిపించాలి. ఆయనపై అందరూ సదాసర్వకాలను ఆశీర్వదించాలని ఇప్పుడు పార్వతీ పరమేశ్వర
పతయే హర హర మహాదేవ. దేవుడి దగ్గరికి రావాలి. అవును చెప్పిన 6 నెలల క్రితము గత వారం రోజుల నుండి మా సరస్వతి పుత్రుడు మేఘనాథ్ శర్మ గారి భాగవతము, ఇప్పుడు శివపురాణము, అది మా గురుస్వామి సుబ్బారావు గురుస్వామి ఆదేశానుసారము వారి ఆశీస్సులతోటి ఇందూరు నగర ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను చెప్తా ఉన్నాను. మా ఇందూరు నగర ప్రజలందరూ కూడా చేసుకున్న పుణ్యమే. రాబోయే రోజుల్లో కూడా గురుస్వామి చెప్పినట్టు తప్పకుండా దేవి పురాణంతో పాటు నిరంతరము ఆధ్యాత్మిక వెలువచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ, సనాతన హిందూ ధర్మంలో భాగమే ఇవన్నీ కూడా. సనాతన హిందూ ధర్మ అభివృద్ధికి మనము గురుస్వామి చెప్పినట్లు ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటాం. ఎప్పటికప్పుడు మర్చిపోతాం. అది మంచి లక్ష్యం. ఇది కలియుగం. అప్పుడప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటే నిరంతరము హిందూ ధర్మము, మన దైవము, మన ఆధ్యాత్మికత, మన దేవాలయాల గురించి, మన పండుగల గురించి మనము రాబోయే తరాలకు చెప్పే విధంగా మనకు ఇవన్నీ కూడా మనకు అనుసరిస్తా తిరిగి, దయచేసి మీ అందరూ కూడా హిందూ ధర్మ ప్రచారంతో పాటు హిందూ ధర్మాన్ని జాగృతి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులు, కట్ట హిందువులే. కానీ ఈరోజు దేశం తెలంగాణ, మన ఇందూరు నగరము ఒక్కసారి గాంధీ చౌక్ నుంచి చచ్చిపోతే మనకి ఏం జరుగుతుందో, మన ఆడబిడ్డలకు, అనేక మంది ఆడబిడ్డలకు ఏం జరిగిందో, లవ్ జిహాద్ పేరు కానీ, మత మార్పిడు కానీ దాడులు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మనము మనకి ఎందుకులే అని కాకుండా, ఎవరో చేస్తారని కాదు, మన ఇంట్లో తగినప్పుడు మనకు తెలుస్తుంది. కనుక హిందూ ధర్మ జాగృతులు మనందరం కావాలని మీ అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నా. తప్పకుండా అందరి ఆశీస్సులతోటి, మీ అందరి ఆశీస్సులతోటి ఎమ్మెల్యే గెలిచిందో మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, తప్పకుండా నిరంతరం కూడా చివరి క్షణం వరకు హిందూ ధర్మం కోసం, హిందూ ధర్మ అభివృద్ధి కోసం, హిందూ జాగృతి కోసం పనిచేస్తాను మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను. మరొకసారి గురుగారు నిజంగా ఎంత చెప్పినా కానీ ఈ మాది జాగ్రత్త ఎప్పుడు అనుకున్నాం, పార్టీకి గ్రౌండ్ పెడతామా లేదా గంజలో పెట్టిన శక్తి మరి ఎట్లా పెడతామా అని ఆలోచిస్తున్నాం. మళ్ళీ పురాణము తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి సహకారంతో దేవి పురాణము త్వరలోనే, అంటే 5-6 నెలల్లో మేమందరం కూడా ప్లాన్ చేసుకొని తప్పకుండా నిర్వహిస్తామని తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమం రోజు రోజుకు హిందూ నగరంలో ప్రచారం ఇట్లా ఉండాలి. సంఖ్యాపరంగా కూడా ఎక్కడ చూస్తే అక్కడ శివమయమే. అదే శివపురాణం బ్రహ్మాండంగా చెప్తా ఉన్నారు. మేఘనాథ్ శర్మ గారు హైదరాబాద్ నుంచి. వారికి మరొకసారి హిందూ నగర ప్రజల తరపునండి, హిందూ బంధువుల తరపునండి పాదాభివందనం చేస్తూ, అదేవిధంగా ఈ పుణ్యభావం దక్కించాలంటే తన ఏదైతే మేఘనాథ్ శర్మ గారు ఆదేశానుసారం మన జగన్ శర్మ గారు నిరంతరము జపం చేస్తూ తీర్థం ఇస్తా ఉన్నాడు. అది కూడా ఆడిపాటి కూడా నేను ప్రాధాన్యత చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా సుబ్బన్న గారికి, ఎందుకంటే మనందరి సుబ్బన్న ఇక్కడ ఉన్నాం. దేవి భాగవతానికి సహకరిస్తాను కూడా వాళ్ళందరూ ఒకసారి చేయబడ్డారు. అందరూ వస్తారా? ఖచ్చితంగా వస్తారు. సంతోషం. మరి ఒకసారి ఇవ్వండి. ఆధ్యాత్మికత భావన కలిగించి ఇవాళ మా ఆగమన ఎంతాని ఇతర రవిస్వామి పార్టీరాజు, మళ్ళీ మా శ్రీ స్వామి వీళ్ళందరూ కూడా మేము భక్తి మార్గంలో
ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో అయ్యప్ప మాల వేసుకొని మళ్ళీ వేసుకునే మాకు ఇన్స్పిరేషన్ కలిగించిన సుబ్బాల గురుస్వామిని పారాయణ చేస్తూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి ఓం నమః శివాయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ విష్ణు సదా శివ ఓం జై శివ कृष्ण गोविंद हरे मुरारी नारायण वासुदेवा स्वामी सदा हमारा वासुदेवा हे नाथ नारायण वासुदेवा केशवं कृष्णदामोदरं केशवं कृष्णदामोदरं राम नारायणं जानकी वल्लभं कौन कहते हैं भगवान आते नहीं तुमको मीरा के जैसे बुलाते नहीं कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं मेरे शबरी के जैसे खिलाते नहीं कौन कहते हैं भगवान सोते नहीं कौन कहते
हैं भगवान सोते नहीं। कौन कहते हैं भगवान सोते नहीं। कौन कहते हैं भगवान सोते नहीं। माँ यशोदा के जैसे सुलाते नहीं। और यशोदा के जैसे सुलाते नहीं। कौन कहते हैं भगवान नाचते नहीं। कौन कहते हैं भगवान नाचते नहीं। गोपियों की तरह तुम नचाते नहीं। गोपियों की तरह तुम नचाते नहीं। गोविंद हरे मुरारी हे नंद नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नंद नारायण वासुदेव। नारायण नारायण हो नारायण नारायण हो नारायण नारायण हो शिव नारायण नारायण हो शिव नारायण नारायण हो। ओम जय शिव ओंकार नारायण नारायण हो शिव नारायण नारायण हो नारायण नारायण हो सत्य नारायण नारायण हो सत्य नारायण नारायण हो। ओम जय जगदीश हरे नारायण नारायण हो जय नारायण नारायण हो नारायण नारायण हो जय नारायण नारायण हो जय नारायण नारायण हो। ओम जय अम्बे गौरी नारायण नारायण हो शिव नारायण नारायण हो नारायण नारायण हो शिव नारायण नारायण हो शिव नारायण नारायण हो। ओम जय शिव ओंकार कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं रमामि भवं भवामि सहितं रमामि। आनन्दकर्पूर महामङ्गलनीराजनं दर्शयामि शुद्धाचमनीयं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि। हर नमः पार्वतीपतये हर हर महादेव हर। मन्त्रपुष्पम् ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः। वेदोक्तं सुवर्णदिव्यमन्त्रपुष्पाक्षतां समर्पयामि प्रदक्षिणं। यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे। पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवा। त्राहि मां कृपया देव शरणागतवत्सल। अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम। तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वर। आत्मप्रदक्षिणत्रयनमस्कारान् समर्पयामि। ओम पुनः पूजां दत्वेन चक्रचामरादि पुनः पूजां समर्पयामि। मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे। अनेन आचरित अर्चनेन आराधनेन पूजनेन अभिषेचनेन प्रवचनेन पारायणेन शांति कल्याण महोत्सवेन स्वरार्चनेन भगवान् सर्वात्मकः सर्वं श्री परमेश्वरार्पणमस्तु। మీరందరూ దయచేసి కూర్చోండి. ఏమా మీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళే ఇట్లా అడగబడి చేస్తారు కూర్చోవాలి. ఆగమన్న దంపతులు మీరు అక్కడ కలశం దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు అసలు కార్యక్రమం ఆవిష్కృతం అవుతోంది.
మనం ఈ 7 రోజులు పురాణం చెప్పుకున్నటువంటి కలశోద్వాసన, ఆ కలశమును ఉద్వాసన చేసి పెళ్లి భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. మీరందరూ కూడా తీర్థము ప్రసాదములు అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఒక్కసారి మీరు కూర్చుంటే ఆ కలశ జలము ఆగమన్న తల మీద పెట్టుకొని తీసుకున్నాడు ఇక్కడికి. सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय। सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय। सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय। सोमेश्वराय शिव शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। राजेश्वराय शिव राजेश्वराय 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 हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय हर हर नमः शिवाय। ईश्वराय काशी विश्वेश्वराय हर हर भोले नमः शिवाय। विश्वेश्वराय शिवाय हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय हर हर नमः शिवाय। नमः शिवाय ओम हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय हर हर शिवाय। भीमेश्वराय शिव भीमेश्वराय हर हर भोले नमः शिवाय। भीमेश्वराय शिव भीमेश्वराय हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय हर हर सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय। सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय। सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय। नमः
शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय शिवाय ओम नमः शिवाय सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय सोमेश्वराय शिव सोमेश्वराय हर हर नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय राजेश्वराय शिव राजेश्वराय हर हर भोले नमः शिवाय राजेश्वराय शिव राजेश्वराय शिव राजेश्वराय वासवी रविस्वामी दत्तमाమ పుచ్చుకున్నారు. మరి మీరు కూడా పేరు చదివించి ఈ కళ్యాణంలో పాల్గొనవచ్చు. కన్యాదానం గురించి ఇప్పుడే స్వామి గారు మనకు చెప్పారు. ఎవరైతే కన్యాదానంలో పాల్గొనాలనుకుంటున్నారో మీ దగ్గరికి మా కార్యకర్తలు వస్తున్నారు. మీరు ఈ శివపార్వతుల కళ్యాణానికి విచ్చేసి వారికి కట్టకాలను సమర్పించి శివపార్వతుల ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. హర పార్వతీపదే మహాదేవ. మేఘరాజ్ శర్మ గారి అనుమతి లేకుండానే జూలై ఆగస్టు సెప్టెంబర్ సుమారుగా 3 మాసాల పరిధిలో కైలాస మానస సరోవరంలో మరి గత 10 సంవత్సరాల నుంచి అనుమతి లేదు. ఈ సంవత్సరమే చైనా ప్రభుత్వం మోడీ మన భారత ప్రధాని మోడీ గారి చొరవతో మళ్ళీ మానస సరోవర యాత్ర ప్రారంభం కాబోతున్నది. 10 సంవత్సరాల తర్వాత మరి ఈ 10 సంవత్సరాల తర్వాత ప్రారంభమయ్యే ఈ మా కైలాస మానస సరోవర కైలాస పర్వత ప్రదక్షిణ పరిక్రమ మా మేఘరాజ శర్మ బృందంతో ముందరికి వెళ్దామని చెప్పి ఇక్కడ ప్రకటిస్తున్నాను. మరి అక్కడ శివయజ్ఞం చేద్దామనేది ఆలోచన. చాలా మంది హిందూ వాసులందరూ కైలాస మానస సరోవర యాత్ర చేశారు. ఇంకా మిగిలిన వారు లేదా మళ్ళీ వచ్చేవారు. ఇప్పుడు నేను పోతే మూడోసారి పరిక్రమ చేయడానికి వెళ్తున్నాను. మరి జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మన భారత పౌరులకు ఆ యాత్రకు అనుమతి లభించే అవకాశం పుష్కలంగా ఉంది, దొరుకుతున్నది, అనుమతి లభిస్తున్నది. మనందరం మానస సరోవర్ కైలాస పర్వత యాత్ర చేయబోతున్నాం. శివప్రసాదం చేతివ్వండి. శివప్రసాదాన్ని చేతికి అందివ్వాల్సిందిగా గురుగారు మేఘరాజ్ శర్మ గారిని కోరుతా ఉన్నాం. అలాగే అడవి గురుస్వామి గారు చేదోడుగా ఉండాలని చెప్పేసి మనకిస్తాము. అమ్మ మీరందరూ ఓడి బియ్యం పోసేసి దేవుడికి అమ్మ తొందరగా పోవాలి. ఎవరు కూడా వేసి తీసేసేది సెంటర్లో కూర్చుంటారు.
అమ్మ కార్యకర్తలు మామూలు చేస్తా ఉన్నారు, మీరంతా పుట్టి వాళ్ళందరూ ఎక్కి ఇక్కడ గడపడి చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారంట? చొప్పులు తీస్తా ఉన్నారా? అందరు కార్యకర్తలు మీరు చుట్టాలు ఎక్కిస్తున్నారు స్వామి. మీ మొబైల్ ఏం చేస్తారు చెప్పండి. దయచేసి మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. ఇది ఏంటంటే నేను చదివేది గురు దక్షిణ శివ మహాపురాణం ప్రవచనంలో సప్తమ దినములలో మా శరీరం యొక్క సప్త ధాతువులు నిర్మాల్యమై శుద్ధ చైతన్య స్వరూపంతో శ్రీ పరమేశ్వరుని సంకల్పంతో వచ్చి రాని మాటలతో గురువు గారికి ఇది ఏదిచ్చినా అంతా భస్మమే, కానీ నశ్వరమైంది ఏంటంటే అక్షరము. ఈ అక్షరమాలని మీ అందరి భక్త జనం అందరి తరఫున గురుదక్షిణగా అంకితం చేస్తున్నాను. అదేంటంటే బ్రహ్మశ్రీ మనకుల మేఘరాజ మహానుభావ శివుని కథలతో మా మనస్సులలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసరింపజేసి మా ఆత్మలను పరమాత్మంతో ఐక్యం చెందించారు. శివ మహాపురాణ పవిత్ర శ్లోకాలు శివుని నీళ్ళలో సత్యం వెలుగులు, శివుని స్మరణతో మోక్షపు దారులు, భక్తి పదంలో నడిపించే మార్గాన్ని సునాయాసం చేశారు. శివుని పురాణంలో సత్యం సందేశం, జగమంతా శివైకమయమే ఉపదేశం, ఆధ్యాత్మంలో దివ్యాత్మం తెలిపే శ్లోకం బ్రహ్మశ్రీ మేఘరాజ శర్మ గారి గాథ గమనం. శ్రవణ వేద్యమైన శ్రీ శివపార్వతుల సౌందర్యం, శ్రవణమూర్తి శంకరుడి స్మరణ, శ్రీ సరస్వతీ రాగంతో ఐలేని విజయ గారి గానం, గానంతో మైమరిచిన భక్త జనం, అమృతవాణి లాంటి శివ మహాపురాణం మన మనస్సులలో గుర్తుండు చిరకాలం. అందరి తరఫున మేమందించు ప్రణామం ఇందూరు భక్త బృందానికి శతమానం. బ్రహ్మశ్రీ మేఘరాజుని నోట రోమహర్షుని మాట, శివుని కృపకు తానే ప్రతీక, మహాపురాణాలు చెప్పే ధర్మ బోధక, ఆదిలాబాద్ పట్టి మరవదు, ఇందూరు పట్టి మరవదు ఈ మహనీయుని గాథలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వామి శివాయ. శ్రీ శివ మహాపురాణ ప్రవచనానికి ఇందూరు భక్తులే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుండి కూడా ఈ యొక్క శివ మహాపురాణ ప్రవచనానికి ఒక సాగర కెరటంలాగా తరలి వచ్చిన జనాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఇందూరు భక్త బృందం తరఫున చక్కగా పనతుల మేఘరాజ శర్మ గారు అతి వైభవంగా, ఎట్లా అంటే సామాన్య మానవునికి కూడా అర్థమయ్యే రీతిలో ఈ యొక్క శివ మహాపురాణాన్ని, అలాగే ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మరి ఎట్లా సంస్కరణ చేయబడాలి మన ధర్మం అన్న విషయాన్ని అందరికీ కూడా హిందూ బంధువులందరూ కూడా తెలియజేయడం జరిగింది. మరి 8 రోజుల కార్యక్రమంలో 7 రోజులు మహాపురాణము, తర్వాతగా శివపార్వతుల కళ్యాణము ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి, డైరెక్ట్ లైవ్లో చూసిన వాళ్ళందరికీ కూడా మొత్తం లోక కళ్యాణార్థం ఈ యొక్క శివ కళ్యాణం చేయడం జరిగింది. ఈ శివ కళ్యాణం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితాల్లో ఒక కళ్యాణమయం కావాలని చెప్పేసి ఈ శివపార్వతుల కళ్యాణం చేయడం జరిగింది. సహకరించిన భక్తుజనులందరికీ కూడా ఇటు ధన రూపేణ, వస్తు రూపేణ, అలాగే చేతల రూపేణ సేవకులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇందూరు భక్త బృందం తరఫున ఈ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భక్త బృందం తరఫున నిర్వహించినటువంటి శివపురాణము చాలా గొప్పగా అయిందని నేను అనుకుంటున్నాను. మా తరఫున ఏమైనా ఇబ్బందులు కలిగినా, కృష్ణుడి దగ్గర కానీ టిఫిన్ దగ్గర కానీ ఏమైనా ఇబ్బందులు కలిగితే క్షమించగలని కోరుతున్నాము. స్వామి శరణమయ్య. ఓం నమః శివాయ. ఓం నమః. ఎమ్మెల్యే సాబ్
ఇంత చక్కటి కార్యక్రమానికి మాకు అంకురార్పణగా మా అన్నగారు అన్న అంటే నేనున్నా అని చెప్పేసి పలకరించే మా ధన్పాల్ సూరన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలో వారు ఎన్నో కార్యక్రమాలు మన నిజామాబాద్ పట్టణంలో ఉన్నా కానీ ఎక్కడ నిమిషం సమయం దొరికితే కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిపోవడం, ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే K6 ఛానల్ మరి వారు ప్రకాష్ రెడ్డి గారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతిరోజు లైవ్ పెట్టడం జరిగింది. అలాగే ఇంత చక్కటి మాకు బస్వాకాలని అందజేసినటువంటి బస్వా లక్ష్మీ నరసయ్య గారికి కూడా మేము ఇందూరు భక్తబృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా ప్రజాభేరి అన్న ఒక 4 గంటలు ఏకధాటిగా మనందరేమో స్టాండ్ పెట్టుకున్న వాళ్ళేమో కూర్చొని చేతులు గుంజాన్ని కూడా మంచిగా ఈ కార్యక్రమాన్ని లైవ్ ప్రసారం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ కూడా. నమస్కారం. నమ శివ. ఏమిటి విజయ్ శర్మ వాళ్ళకి చెప్పాలి కదా ఆర్టిస్టులు. రైట్ స్వామి. ఓకే రెడీ. ఇక్కడ చూడాలా స్మైల్. ఏమైనా పని చేసేది అన్న ఒకసారి ఏం సాని. ఓకే రెడీ. శివునికి ప్రమాణం చేసి చెప్తున్నాను.